పాత కక్షల వల్ల, లేకపోతే ఒకరి మీద అంటే ఒకరు పడని ద్వేషం వల్ల, లేదా మహిళల వల్ల, భూముల వల్ల ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి? దేశంలో ఎక్కడైనా జరుగుతాయి. అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనండి. అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే, మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీస్ కానీ, లాయర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు. కంచే చేను మేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫేక్ ప్రచారాలు. ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో. ఆడి జీబుని ఆడే అంటిపెట్టుకుంటాడు, ఆడే తగలబెట్టుకుంటాడు. అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు. మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది. మా తెలుగుదేశం జనసేన వాళ్ళం మేము మా ప్రభుత్వం వచ్చిందని అక్కడ లెటర్ తీస్తారు. కానీ ఎంక్వైరీ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్తే